ప్రతి సినిమా ముఖేష్ గారితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది. సత్య నా డాక్టర్ కోమాలో ఉన్నాడు. ఇంకా సగం జీవితం సంకనాగిపోయినలాగా సగం భర్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ, అది నేనే. యూజువల్గా పేషెంట్ని కోమా నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు. ఇక్కడ సీన్ రివర్స్. ఈ డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం వాడికి అంత ఇంపార్టెంట్ తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం. వరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అమ్మా పాలు. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు. నెంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం. అదిగోండి ఆ గోడ ఎక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంత చేసి ఏమెరగనట్టు ఎంత చక్కగానవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికి అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు, కరుడు కట్టిన దైవభక్తురాలు. వసే ఇల్లంటికి పోతుంది బయటకు వచ్చేవే అంటే. ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టొస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండోయ్. అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ ఓ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి. నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త బావ బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏం వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అదే అనుకోవడం ఎంతసేపు గాని ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెదవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రారా. రే కృష్ణ, మొత్తం నీ చేతిలోనే ఉందిరా. ఏంట్రా అలా చూస్తున్నారు? టెండూల్కర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒక్కరిని ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు? వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తగా వచ్చారా? అమృతవల్లి కొడుకు. అవసరమా? అమృతవల్లి కొడుకా? బాగున్నారా అన్నయ్య? మామయ్య వచ్చారు. తల్లి చాక్లెట్స్ ఎవరికి? నాకు. పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు. కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు, ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా. నానమ్మా
గుడికి వెళ్ళొస్తున్నానే. గుడికెళ్ళావా ఆ. బొట్టేది గుడిలో ఏమైనా పచ్చపట్లేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్. ఆ పనికి మాల వెధవలతో కలిసి తెట్టాట ఆడొచ్చే ఉంటావు. ప్రయాణం కూడా ఉంది. వెళ్ళి స్నానం చేసిరారా నాయనా. ఎన్నిసార్లు స్నానం చేయాలి? అమ్మ చూడవే. గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి. జల్లు. కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా వంగు. నీ ముసలి చేస్తా. జల్లు. దీన్ని జల్లడం అంటారే? దీని బదులు స్నానమే చేసేవాను కదే. అమ్మా పులిహోర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహోర వేసి పెట్టలేవా? అంతేలే. నోరు ముయ్యరా, అదంటే కడుపుతో ఉంది, దాంతో పోటీ ఏమిటి నీకు? ఆ? కడుపు పేర్చుకుని బాగానే మేస్తుంది అది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే 1.5 కిలో రాలా. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మ చూడు వీడు దిష్టి పెడుతున్నాడు. ఒరే, నువ్వు దాని మీద పడి ఏడవకు. వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్యం వచ్చేస్తుంది. తిను. ఎలా బా నువ్వా? అమ్మా నా మాట వినవే. ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో. ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తాను. ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే, బావా అలా కాదు. మైలు గాలి తగిలితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పాపం భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నామండి. వచ్చిందటగా ఊరి పేరు నిలబెట్టాలి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ కా ఉద్యోగానికి. ఏ అంటే నిలబెట్టాలంట. పిలుస్తాను. ఏంటి? ఏమిటా కంగారు? అమ్మా అమ్మా ఈ కాటన్ బాక్స్ వేసుకోమమ్మా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? లేదు సార్ వేసుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్తడు, ఆడికి ఏం తెలీదు. రేయ్ ఎవరనుకుంటున్నారు ఈవిడ? మా ఇష్టమైతికి శివగామ ఎలాగో ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా క్షమించండి అమ్మా. ఒరేయ్ కృష్ణచారి, ఏంటి? నీకు అసలే మొహమాటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ ని బండి ఆపమని పోసుకో. ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసు పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే. నువ్వు పోవే. బావా పికప్కి రమ్మన్నా రాలేదే. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుగు బా. ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను? బావి బావ చెప్పినట్టు బామ్మర్ తినాలా, బామ్మర్ చెప్పినట్టు బావ వినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమైనా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా? మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో. చిన్న పిల్లలాగా పువ్వులో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే. అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే? కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ హోటలా? బావా కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా. అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ ఓనర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా? నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా? ఓకే. Tak,